అయినవిల్లి వరసిద్ధి వినాయకుని ఆలయ విశేషాలు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం అయినవిల్లి. ఈ గ్రామం కోనసీమగా ప్రసిద్ధి చెందింది. కాకినాడకు 72 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి అనే గ్రామం ఉంది. ఇచట శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ఉంది. ఈ వరసిద్ధి వినాయకుని దేవాలయం చాలా పురాతనమైనదిగా ప్రసిద్ధి చెందింది. స్వయంభూ గణపతి క్షేత్రాలలో అయినవిల్లి ఒకటి. కృతయుగం నుండే ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. ప్రతి శుభకార్యానికి ముందు అయినవిల్లి సిద్ధి వినాయకుణ్ణి పూజిస్తే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయినవిల్లి వినాయకుడు విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రసిద్ధికెక్కాడు. దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని స్థల పురాణం చెబుతుంది. వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభ సమయంలో ఈ వినాయకుణ్ణి ప్రతిష్ఠించాడని, ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడయ్యాడని చెబుతారు. పూర్వం ఈ స్వామిని దక్షుడు, వ్యాసుడు మొదలగు వారు పూజించి కీర్తి ప్రతిష్టలు పొందారు. ఇక్కడ ఉన్న ఈ వరసిద్ధి గణాధిపతిని దేవతలు, సప్త ఋషులు సేవించి తరించారు. ఈ వరసిద్ధి వినాయకుని ఆలయానికి 2 గోపురాలున్నాయి. దక్షిణ గోపురం ద్వారా ఆలయంలోనికి వెళితే శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామి దక్షిణముఖుడై ఉన్నాడు. తూర్పు గోపురం నుండి ప్రవేశిస్తే ప్రధాన ఆలయంలోని శ్రీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఆలయంలోనే శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ కేశవ స్వామి మరియు అన్నపూర్ణాదేవి కూడా ఉన్నారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ స్వామి వారికి కూడా ప్రధానాలయ ప్రాంగణంలో గుడి ఉంది. ఈ క్షేత్రంలో భాద్రపద మాసంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఇక్కడ రోజువారీ పూజలతో పాటు చవితి, దశమి, ఏకాదశి మొదలగు తిథులలో మరియు పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.